నాలుగు ఐదు వచనాలు మనం కలిసి చదువుదాం. మొదటి అధ్యాయం 4-5 వచనాలు కలిసి ఉన్నాయి. మనం కలిసి చదువుదాం, అందరం కలిసి. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ వద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తం మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరు ఎరుగుతారు. ఒకసారి చదువుదాం కొంచెం బిగ్గరగా. 4-5 వచనాలు. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ వద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తం మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరు ఎరుగుతారు. రైట్. తిరిగి 2వ అధ్యాయం 13వ వచనం కూడా చదువుతాం. 2వ అధ్యాయం 13వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. ఆ హేతు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దాన్ని అంగీకరించదు కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాము. ఆ వాక్యమే విశ్వాసమైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. రైట్. గడిచిన వారంలో మొదటి 2-3 వచనాలు కూడా మనం ధ్యానం చేసాం. కొంత బ్రీఫ్గా విశ్వాసంతో కూడిన పని అని, ప్రేమతో కూడిన మీ ప్రయాసం అని, మన ప్రభువైన యేసుక్రీస్తు నిరీక్షణతో కూడిన మీ ఓర్పు అని, ఇవన్నీ కూడా తెస్సలోనికలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు చక్కగా అప్రిషియేషన్ అంటే మెప్పుకోలుస్తా మాట్లాడాడని మనం తెలుసుకున్నాం. కానీ నిజానికి ఒకటి వీటన్నిటికి పక్కగా ఏంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ కోసం వీళ్ళందరూ ఏమవుతున్నారంటే సిద్ధపరచబడుతున్నారు. యాక్చువల్గా అలా సిద్ధపరచబడేటప్పుడు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? విశ్వాసంతో కూడిన పని చేస్తున్నారు, తర్వాత ప్రేమతో కూడిన ప్రయాసపడుతున్నారు, తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు నిరీక్షణతో కూడినటువంటి ఓర్పుని ప్రదర్శిస్తూ ఉన్నారు. యాక్చువల్గా దాన్ని చూసినప్పుడు చాలా సంతోషమైంది పౌల్కి. తను కూడా చక్కగా మరి వాటి గురించి కూడా మనం ఆ వాటిని ఎట్లా ప్రాక్టీస్ చేయాలని బ్రీఫ్గా చూస్తూ వచ్చాం. తిరిగి ఇప్పుడు 4-5 వచనాల దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఏలైనగా దేవుని వాళ్ళు ప్రేమపడిన సహోదరులారా, చాలండి వాస్తవానికి. సో ఇప్పుడు ఇక్కడ కింద వచ్చిన కూడా చదివితే కనుక అది ఎట్లా ఉంటుందంటే, పౌలు లేదా పరిచారకులు తెస్సలోనికలు ఎట్లా ఉన్నారు అనే దాని గురించి చెప్పారు యాక్చువల్గా అది. అందుకని మనం 2వ అధ్యాయం 13వ వచనం చదివితే ఇక్కడ పౌలు లేదా పరిచారకులు ఎట్టున్నారు అనే సంగతి చెప్పబడితే, 2వ అధ్యాయం 13వ వచనంలో వాళ్ళు ఎట్లా స్వీకరించారు అనే దాని గురించి కూడా చెప్పబడింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎలాగైనా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఎంత చక్కని మాట, మీరు ఏర్పరచబడిన సంగతి. మీరు చూడండి, వీళ్ళు ఏర్పాటు చేయబడ్డారు దేనికోసం? దేనికోసం అంటే దేవుడి యొక్క ప్రణాళిక కోసం. ఏంటి ఆ ప్రణాళిక? దేవుడిని నమ్ముకోవడం తప్ప. అది చాలాసార్లు వచ్చిన బాధ, ఎలా చెప్పాలో తెలియక ఇట్లా చెప్తుంటాం అనమాట. దేవుడిని నమ్ముకుంటే సరిపోలా, అది దేవుడికి ఉద్దేశం కాదు. దేవుడికి విమోచనం అనేది దేవుడికి ప్రణాళికలో ఒక చిన్న భాగం మాత్రమే కదా. దేవుడి ప్రణాళిక ఏంటి? జగత్తు పునాది వేయబడక మునిపే మిమ్మల్ని క్రీస్తులో కుమారులుగా మిమ్మల్ని స్వీకరించాలనేది దేవుడి యొక్క ప్రణాళిక. అది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాల్లో 6 వచనాల్లో ఉంది. అది దాన్ని చూడకుండా విమోచనం పెద్దది అని చెప్పామంటే మనకు బైబిల్ అర్థమైందా? నిజమే, విమోచనం ప్రతి మనిషికి అవసరం, ప్రతి పాపికి అవసరం. కానీ ఏది గొప్పది? ప్రణాళిక గొప్పది. ప్రణాళిక కోసమే విమోచనం. అందుకని చాలాసార్లు ఎఫెసీ పత్రిక మాటికి పట్టుకునేది దేనికంటే, మనకున్న కాన్సెప్ట్ చేంజ్ చేయబడాలి. వాస్తవానికి పిల్లోడు పుట్టాడు ఎందుకు? పుట్టడం మంచిదే. పిల్లోడు పుట్టాడు ఎందుకు? వెంటనే చెప్తారు రాజులు, బల ప్రదర్శన చేస్తారు తెలుసని. పిల్లోడిని అటు చూపించుకుంటారు, రాజ్యం మొత్తం చూపిస్తారు. ఎందుకని? మాకు యువరాజు లేడని ఎవరెవరో అనుకుంటున్నారు రాజ్యం స్వీకరించాలని. కానీ మాకెవరు పుట్టారు? యువరాజు పుట్టాడు చూసుకోండి, ఇంకా వేరే వెళ్ళి రావాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పి బల ప్రదర్శన చేస్తారు. ఎందుకని? పుట్టగానే రాజ్య సింహాసనం ఎక్కినట్టే ఇక వాస్తవానికి. అది ప్రణాళిక. ఇక పిల్లోడు పుడుతుంటే సరిపోయిందా? మీరు గమనించి ఇక్కడ విషయం అంత ఇదే.
కానీ పిల్లోడు పుట్టడం అనేది ఇంపార్టెంటే. కానీ ఈ పిల్లోడు ఏమవ్వాలా? రాజు అవ్వాలా. యుద్ధ విద్యలు సకల విద్యలో ప్రావీణ్యుడు అవ్వాలా, రాజు అవ్వాలా. మన లైఫ్లో కూడా మనం తిరిగి జన్మించడం అనేది దేవుడి ప్రణాళికలో ఒక చిన్న పోర్షన్. దేవుడిని నమ్ముకోవడం అనేది ఒక మాటలో. ఇక్కడ చెప్పబడుతున్న మాటకి ఏంటంటే అర్థం, సహోదరులారా, మీరు దేవుడి చేత ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి మేము మీతో చెప్పినప్పుడు మీరు దాన్ని ఒక స్టోరీ లాగా వినలా. ఎట్లా విన్నారు తెలుసా? మీకు చెప్పడానికి మేము వచ్చినప్పుడు ఎట్లా వచ్చామంటే ఒక రకమైన పవర్తో వచ్చాం, అదే సమయంలో పరిశుద్ధాత్మతో వచ్చాం, ఫుల్ కాన్ఫిడెన్స్తో వచ్చాం మేము మీ దగ్గరికి. అప్పుడు మీరేం చేశారు? మీరు కూడా మా దగ్గర నుంచి ఏదో మాట మాత్రమని కాకుండా దైవికమైన వాక్యం అన్నట్టుగా దాన్ని రిసీవ్ చేసుకున్నారు. సచ్ ఎ వండర్ఫుల్ పిక్చర్ ఇది. ఒక మాట చెప్పాలంటే, ఒక మనిషి దేవుడికి ఒక ప్రణాళిక గురించి చెప్పినప్పుడు అతడు అలాగే తీసుకున్నాడంటే ఒక్కసారికి అసలు అది ఎంత పెద్ద విషయం చూడండి. ఒక మాటలో చాలాసార్లు మన లైఫ్లో జీవమిచ్చే ఆత్మ నియమం అనే విషయం చెప్పడానికి చాలా టైం గడిచిపోవాలి వాస్తవానికి. ఎందుకంటే మనం దేవుడి పరంగా ఉండడానికి, జీవించడానికి ఏర్పాటు చేయాలా, ఓడిపోవాలా. కొద్ది రోజులకి మళ్ళీ ఇది ఇంకొక వెలుగులాగా మన దగ్గరికి రావాలా. అప్పుడే మనకు అది అర్థం అవుద్ది. అందుకే అపోస్తులు ఏదో దావీదు ఏమన్నాడంటే, దేవా నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము. మీరు చూడండి, వెలుగులో నుంచి ఇంకొక వెలుగు కనపడిందంట. వెలుగును పొందియే మేము వెలుగును చూచున్నాం. ఏంటా వెలుగు? తిరిగి జన్మించడం ఒక వెలుగు అయితే, తిరిగి జన్మించిన తర్వాత విజయవంతం క్రైస్తవ జీవించడం అనేది ఇంకొక వెలుగు. ఈ రెండు దేనికోసం? దేవుడి ప్రణాళిక కోసం. యాక్చువల్గా మనకి ఇంత టైం కావాలి. కానీ తెస్సలోనిక సంఘానికి పౌలు చెప్తున్న మాట చాలా వండర్ఫుల్. అదేంటంటే, మేము మీతో చెప్పబడిన సంగతి ఏం చెప్తాం? మీరు ఏర్పరచబడ్డారు. దేనికోసం? దేవుడి యొక్క ప్రణాళిక కోసం. ఆ మాటలు చదవాలని నేను సంతోషపడతాను. ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం, ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం 4-6 వచనాలు దయచేసి మనం కలిసి చదువుదాం. 4 ఒకసారి ఎవరైనా చదవండి దయచేసి, మిగతా వాళ్ళు ఆలకిద్దాం. రైట్, 4-6 ఎట్లా? చూసారా? ఇది నాకు తెలీదు, మనకు తెలియదు, కానీ తెస్సలోనికలో ఉన్న వాళ్ళు కూడా తెలియదు. ఎవరికి తెలుసు? పౌలుకి, ఇంకా పరిచారకులకు తెలుసు. అది వాళ్ళకి చెప్పగానే వాళ్ళు ఏం చేశారని తెలుసా? దాన్ని నమ్మేశారు. సచ్ ఎ బ్యూటిఫుల్. మన లైఫ్లో దీన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇది మనం గోల్గా పెట్టుకుంటాం. ఏంటి ఆ గోలు? క్రీస్తులో మనం ఆయనలాగా ఉండడానికి కావాల్సిన ఏర్పాటు కోసం పరిగెడతాం, పోరాడతాం. యాక్చువల్గా ఇది మన కళ్ళ ముందు గోల్. మీరు చూడండి, వైజాగ్లో ఆ బీచ్ దగ్గరికి నేను అప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా నేను వెళ్తూ ఉంటాను, ఒక్కడనే పోతూ ఉంటాను. ఇటు పోయినప్పుడు నేను అలా చూస్తున్నప్పుడు అక్కడ లైట్ హౌస్ ఉంటుంది. ఆ లైట్ హౌస్ ఏం చూపించింది? నైట్ సైడు రాత్రి సమయంలో ఏం చెప్పిద్దంటే, పోర్ట్ ఇటు ఉంది, దయచేసి ఓడలన్నీ ఎట్లా అంటే ఇట్లా రావాలి అని చెప్తుంది. మీరు ఇక్కడి నుంచి బయలుదేరే నౌకలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలియదు. ఎక్కడికి వెళ్తాయి? సముద్రంలో జీవితాంతం తిరిగినా ఎక్కడికి వెళ్తాయి కూడా తెలియదు, అక్కడ తిరుగుతూనే ఉంటాయి. యాక్చువల్గా మన లైఫ్లో కూడా బయలుదేరం, ప్రయాణం లేదా ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎక్కడికి వెళ్తాం? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక మాటలో పరలోకం లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు రావడానికి ఇంకో 100 సంవత్సరాలు లేట్ అయింది అనుకుందాం ఒక మాటలో. లేదంటే 100 సంవత్సరాలు లేట్ అయింది అనుకుంటే, ఈ 100 సంవత్సరాలు మనం ఏమవ్వాలనుకుంటాం? ఆయన కోసం ఎదురు చూడటం మాత్రమే కాదు, ఈ రోజుల్లో ఆయన కోసం మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా మనకు ఉంది. యాక్చువల్గా మనం ఎలా తయారవ్వాలనేది కూడా ఉంది. యాక్చువల్గా దాన్ని మనం ఆలోచించకపోతే ఏమవుతుందో తెలుసండి. వాస్తవానికి నావ బయలుదేరింది, కానీ ఎటు వెళ్ళాలో తెలియట్లా. ఎక్కడ తిరుగుతుంటుంది? అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా అది ఎంత దారుణం. దాని ఫ్యూల్ అయిపోయే వరకు తిరుగుతూనే ఉంటుంది. గమనించండి, మన లైఫ్లో చాలాసార్లు ఈ పద్ధతిని మనం అనేకుల చేత నేర్పించబడ్డాం. యాక్చువల్గా అంటే, కానీ వాస్తవానికి దేవుడికి ప్రణాళిక ఎప్పుడు మనం తట్టి లేపుతూ ఉంటుంది. మీరు ఏర్పరచబడిన సంగతి మీకు చెప్పినప్పుడు మీరు వెంటనే తీసేసుకుంటారు. సచ్ వండర్ఫుల్ థింగ్. మనం చాలాసార్లు దాన్ని అర్థం చేసుకుంటాం, కానీ అదేంటో మనం దానికోసం ప్రయాణం చేయడానికి, పోరాడడానికి కొంచెం వెనకం చేస్తాం. కానీ ఏర్పరచబడ్డాం అనే సంగతి మనం మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఏర్పరిచారు మనల్ని? పౌలు ఏర్పరిచాడు. ఆ తెస్సలోనికని పౌలు ఏర్పరచలా. ఎవరు ఏర్పరిచారు? దేవుడే. అక్కడ చెప్పబడ్డ ప్రభు చేత ప్రేమింపబడిన సహోదరుల. ఎంత చక్కటి మాట అది. మనం కూడా అంతే, ప్రభు చేత ప్రేమించబడిన వాళ్ళమే. కానీ మన గోల్ అట్లా ఉండాలా.
కానీ అక్కడ కింద మాటలు కొన్ని చూడండి వాస్తవానికి. మొదటి తెస్సలోనిక 4-5 వచనాలు. మీరు ఏర్పరచబడిన సంగతి ఆ, 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 ఉమ్, ఉమ్. మీ నిమిత్తం మేము మీ ఎడల ఎటువారమై ఉంటేమో మీరు ఎరుగుతారు. మీరు గమనించండి, అపోస్తులు ఈ సంగతి చెప్పడానికి ఎట్లా వచ్చారంటే శక్తితో వచ్చారంట. ఏం శక్తి? వాస్తవానికి ఒక మాటలో క్లియర్గా చెప్పాలంటే ఎఫెసీ పత్రిక 1:17 వచనంలో ఉన్నటువంటి పరిశుద్ధుల్లో స్వాస్థ్యం యొక్క ఒక మాటలో క్రీస్తునందు వినియోగపరిచిన ఆ బలాతిశయం అనే పదం రాయబడింది. క్రీస్తునందు వినియోగపరిచిన ఆ బలాతిశయం బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుతున్న శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. అంటే ఒక మాటలో క్రీస్తుని ఎలాగా సమాధిలో నుంచి ఇలా లేపడానికి వినియోగించబడిన శక్తి ఉందో అదే శక్తి ఇప్పుడు ఎవరికి వినియోగించబడుద్దో తెలిసే? దైవజనులకి, ఇంకా దేవుడి ప్రజలకు వినియోగించబడుద్ది. అంటే వాళ్ళ పాత జీవం యొక్క బలాన్ని ఉపయోగించట్లా. వీళ్ళు దేన్ని ఉపయోగిస్తున్నారు? పునరుద్ధానం యొక్క శక్తిని మాత్రం ఉపయోగిస్తున్నారు, అంతే. ఒక మాట వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు, పాత జీవాన్ని సిలువ వేయడం అంటే ఏంటో తెలుసు. అట్ ద సేమ్ టైం కొత్త జీవం వచ్చింది అని చెప్పి చాలా క్లీన్గా కూడా తెలుసు వాళ్ళకి. ఎందుకంటే రోమపత్రిక చూడండి ఒకసారి, రోమపత్రిక 6:5 రోమపత్రిక 6:5 చూడండి ఆ పదం ఎట్లా రాశాడు అక్కడ, ఎంత చాకచక్యంగా రాశాడంటే పౌలు. మీరు ఆయన యొక్క మరణ సాదృశ్యం మీద ఐక్యపరచబడిన ఎడల ఆయన పునరుద్ధానంలో మీరేమవుతారు? పడతారు అంతే. ఇంకా మళ్ళా పడాలి అనే పదం రాయలా. వన్స్ మీరు ఫుడ్ తింటే లోపల ఏం జరిగిద్ది? దాని అంతా అదే పనిచేసి బలం ఇచ్చేసింది. యాక్చువల్ అట్లాగే రాశాడు ఇక్కడ. ఎట్లా రాశాడు? వన్స్ మీరు మీ స్వయాన్ని క్రీస్తు యేసు సిలువలో చంపడం నేర్చుకుంటే తిరిగి మీరు ఆయనతో పాటు ఏమవుతారు? తిరిగి లెగుస్తారు. ఒక మాటలో అది లేపడం అనేది మీ బలం, మీ పని కాదు. ఎవరి పని? ఆయన పని. చనిపోవడం వరకే మన పని, లేపడం అనేది ఆయన పని. ఇది ఎంత క్లీన్గా ఉందంటే, సో ఇప్పుడు మనం చచ్చిపోయామని మనకు క్లియర్గా అర్థమవుతుంది అనుకోండి. మన సొంత స్వయానికి తిరిగి లేపేది ఎవరు? ఆ లేపబడే ఆ శక్తి ఎలా ఉంటుందో తెలిసే? అనేకులకి అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. చర్చ్ లైఫ్లో మనం ఇదే ప్రాక్టీస్ చేయాలనేది ఎప్పుడు చెప్పబడతా ఉంటుంది. సో ఇప్పుడు అపోస్తులు అటువంటి శక్తితో వచ్చారు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మతో వచ్చారంట. ఇంగ్లీష్లో స్పిరిట్ ఆఫ్ హోలీ అని రాస్తుంది. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఎటువంటి పాపపు జ్ఞప్తి లేకుండా పరలోక సంబంధమైనటువంటి ప్రణాళికతో వచ్చారు అని దాని అర్థం. మీరు చూడండి, దాని అర్థం ఏంటంటే, ఉదాహరణకి తెస్సలోనికీయుల సంఘాన్ని క్రియేట్ చేసామనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమనుకోవాలా? ఇక్కడ కూడా మన క్రైస్తవ మతం పెద్దదైంది, సో ఇక్కడ కూడా మనకు ఎలా ఉన్నారు, కొంతమంది ప్రజలు ఉన్నారు, వీళ్ళు కూడా మనకి ఎలా ఉంటారంటే సపోర్ట్ చేస్తారు. ఈ ధోరణి కాదు. ఈ ప్రజలు దేనికి సంబంధించిన వాళ్ళు? పరిశుద్ధత, పరలోకానికి సంబంధించిన వాళ్ళు. ఈ ప్రజలు ఎవరంటే వాళ్ళు. అంటే భౌతికంగా ఎటువంటి అజెండా లేదు వాళ్ళకి, భౌతికంగా ఎటువంటి స్వార్థం లేదు అక్కడ. దాని అర్థం అది. ఒక మాట చెప్పాలంటే, మనుషులు వచ్చినప్పుడు లేదా వాళ్ళు పనులు చేస్తున్నప్పుడు, దేవుడి మాట లోపడుతున్నప్పుడు, దే హ్యావ్ నో ఎనీ ఈ లోక సంబంధమైన ఇంటెన్షన్ లేదనమాట. ఈ రోజుల్లో అది కాదు. మీరు గమనించండి, ఒక చోట ఏదైనా పరిచయం మొదలు పెట్టాలంటే దాని వెనకాల ఎన్ని ఉంటాయో తెలుసా? ఎన్ని ఆలోచనలు చేస్తారో తెలిసే? వాస్తవానికి ఎవరో చేసేవాళ్ళ గురించి చెప్తున్నాను నేను వాస్తవానికి. కానీ అపోస్తులు వాళ్ళ లైఫ్లో పరిశుద్ధాత్మతో మీ దగ్గరకు వచ్చామని చెప్పినప్పుడు దైవికమైన ప్రణాళిక. ఇప్పుడు దేవుడి కోసం మనం ఏమైనా చేసినా కూడా ఒకవేళ మనం ఎట్లా ఆలోచిస్తాం? ఒక మాట చెప్పండి, దైవికమైన ప్రణాళికలో నుంచి ఇది చూస్తావా, లేకపోతే సంథింగ్ వీ హ్యావ్ సంథింగ్ క్రెడిట్ గురించి ఆలోచిస్తావా? దిస్ ఈజ్ సంథింగ్ ప్రాబ్లం. అది యాక్చువల్గా మన లైఫ్లో ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి దైవజనులు అట్లా కాదు. నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు పునరుద్ధానపు శక్తితో వచ్చాం, అట్ ద సేమ్ టైం ఎట్లా వచ్చామంటే పరిశుద్ధాత్మతో వచ్చాం. దాని అర్థం ఏంటంటే పరలోకపు నమూనా, పరలోకపు ప్రణాళిక, అది తప్ప ఇంకే మలినం దానికి అంటలేదు అసలు. ఒక మాటలో మనం చాలాసార్లు పరిశుద్ధత అనే పదాన్ని చాలాసార్లు అందుకుపోవడానికి కారణం ఏంటంటే ఎటువంటి భూ సంబంధమైన అడ్వాంటేజ్ అందులో ఉండకూడదు. మనకి ఎలా ఉండాలంటే పరిపూర్ణమైనటువంటి పరలోక ప్రణాళికను మాత్రమే చూడగలరు, అంతమించి ఏమి చూడకూడదు అసలు. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్, మన వల్ల ఇంకొకళ్ళు లాభం పొందారనుకోండి, వాళ్ళు ఎంతో కృతజ్ఞత చూపిస్తారు. బట్ స్టిల్ మనం ఏం చెప్పాలా? పర్వాలేదు, ఇట్టండి నేను చాలా చేశాను, మళ్ళీ చేస్తానులే అని చెప్పకూడదు. వాస్తవానికి నువ్వు దేవుడు వలన ఇది పొందావని సంగతి నువ్వు తెలుసుకో. దేవుడికి మాత్రమే నువ్వు ఎట్లా ఉండాలంటే నమ్మకంగా ఉండు. నీ సహోదరుల గురించి నువ్వు తెలుసుకో. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎవరితో కలిసి ఉంటాడు? సహోదరులు కలిసి ఉంటాడు. కాబట్టి నువ్వు దేవుడికి మాత్రమే లోబడి ఉండు. తెలివితేటలు ఎక్కువైపోయి మేము దేవుడికి లోపడతామని సహోదరుని తృణీకరిస్తున్నాడు. ఇప్పుడు ఎట్లుంటుంది?
తెలివితేటలు ఎక్కువైపోయి మేము దేవుడికి లోపడతాం, దేవుడి దగ్గర ఉంటాం మేము అని చెప్పి సహోదరులు వదిలేసాను. దేవుడు అంటే తెలిసినట్ట, దేవుడు అంటే తెలియనట్టు దాని అర్థం అది. సో అందుకని మనం ఎట్లా చెప్పాలంటే దేవుడికి మాత్రం లోబడి ఉండని చెప్పినప్పుడు తెలియకుండా దేవుడు ఏంటేంటో తెలుపబడతా ఉంటుంది, దేవుడికి మాత్రం లోబడతా ఉంటారు. అది సహోదరత్వంతో కూడా మిగిలిపడి ఉంటుంది. చూడండి, మనం చాలాసార్లు అంతే క్లీన్గా మన హార్ట్ పెట్టుకోవడం అని చాలా ఇంపార్టెంట్. దైవజనులు ఎప్పుడు అంతే క్లీన్గా పెట్టుకున్నారు. దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్ యాక్చువల్గా, ఎక్సెప్ట్ హోలీనెస్ తప్ప ఇంకేది ఎక్స్పెక్ట్ చేయరు. సహోదరులు వాళ్ళు తయారైతే చాలా, అంతకుమించి ఏమీ అవసరం లేదు. మన లైఫ్ ఎప్పుడు క్లీన్గా ఉన్నప్పుడు అదే కోరుకుంటుంది యాక్చువల్, అంతకుమించి ఏమి కోరుకోదు. దో వీ హ్యావ్ డన్ మెనీ థింగ్స్ ఇన్ ద చర్చ్ లైఫ్, బట్ ఎటువంటి సింపతి, ఎటువంటి అప్రిషియేషన్ మనం కోరుకోం. దేన్ని కోరుకుంటాం తెలుసా? సహోదరత్వాన్ని మాత్రం కోరుకుంటాం. అది చాలాసార్లు మనకు ఉంది, ఎటువంటి సందేహం లేదు. బట్ కానీ అపోస్తులు మనకు సవాల్ ఇచ్చేది ఏంటంటే వీఆర్ సచ్ పీపుల్, మేము ఎలాంటి వాళ్ళం అంటే అలాంటి వాళ్ళు. కొరింథీయులతో పౌలు ఏమన్నాడు తెలుసా? చూడండి ఒకసారి ఆ మాట. 1 కొరింథీయులు, క్షమించండి 2 కొరింథీయులు అనుకుంటా, బహుశా 1వ అధ్యాయం 2 కొరింథీయులు 1వ అధ్యాయం 12వ వచనం చదువు. ఎంత చక్కని మాట అండి, ఎంత చక్కటి మాట. వాళ్ళకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసే పరిచయం ఏంటంటే పరిశుద్ధతతోనూ నిష్కాపట్యంతోనూ దేవుని కృపనే అనుసరించి నడుచుకున్నాం మేము. మా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. మా అతిశయం ఏంటంటే లౌకికంగా ఉన్నటువంటి లేదా మనిషిని లేదా ఏదో రకంగా ట్రిక్కీగా పట్టుకోవాలని మేము అనుకోవాలా. ట్రిక్కీగా పట్టుకొని తెలివిగా మంచి మాటలు మేము చెప్పాలా. ఏం చెప్పారు తెలుసా? దేవుడు మాటలే చెప్పాం. మా మనస్సాక్షి దేవుడి యొక్క ప్రణాళికను అనుసరించే మీతో మాట్లాడింది. అంతకుమించి ట్రిక్కీగా తెలివిగా మనస్తత్వాలను బట్టి మనస్తత్వానికి తగ్గట్టుగా మేము మాట్లాడాలి. ఇప్పుడు మీరు చూసారు ఎంత చక్కగా ఉందో. మీరు కొట్టుకెళ్ళారనుకోండి, మనిషికి 1 రేటు చెప్తున్నారు, ఎట్లా ఉంటుంది మీకు? ఒక మాట గమనించండి, కొట్టుకెళ్ళి ఒక వస్తువు కొనేటప్పుడు మనిషికి 1 రేటు చెప్తారు, మీకు ఎట్లా ఉంటుంది? అంటే వాళ్ళు చెప్పొచ్చా చెప్పకూడదు, ఇది కాదు అసలు విషయం. అంటే దీస్ ఆర్ థింగ్స్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద గాడ్స్ ఎకానమీ. సో ఇక్కడ పౌలు ఏం చెప్తాడంటే, కొరింథీయులారా మీరు చాలా తెలివిగా ఉన్నారు. అపోస్తలుని పౌలు కూడా కూర్చోబెట్టి పైనుంచి కిందకి స్కాన్ చేసి, ఈయన పొట్టోడు, లేదంటే ఈయన కళ్ళ నీళ్ళు వస్తూ ఉంటాయి, ఈయన మాట్లాడితే సరిగ్గా అర్థం కాదు, లెటర్లు మాత్రం బాగానే రాస్తాడు, ఇట్లాంటివన్నీ చాలా చెప్తారు ఆయన గురించి అన్నారు డైరెక్ట్గా. వాళ్ళు అన్నారు, వీళ్ళు ఈయన వాక్యం చెప్తే సరిగ్గా అర్థం అవ్వదు మనకి, కానీ లెటర్లు మాత్రం బాగా రాస్తాడు కూర్చొని, ఇట్లాంటివి అన్నారు ఒక మాటలు. ఆయన ఏం ఫీల్ కాల, కానీ ఆయన చెప్తుంది ఏంటంటే అసలు విషయాలే కాదు. ఏంటి విషయాలు తెలుసా? మీ లోపల ఉన్న పరిశుద్ధాత్మను అనుసరించి మీకు చెప్పిన వాక్యం అని చూసారా, దాన్ని లక్ష్యం ఉంచండి చాలు. తెస్సలోనిక చేశారు. అదే 2వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుదాం. తెస్సలోనిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎంత చక్కటి మాట రాశారు పౌలు. సంతోషం అయిపోతుంది ఈ లెటర్ చదువుతున్నప్పుడు. వాస్తవానికి ఎందుకో తెలిసే, మేము చెప్పిన మాటలు పనిచేస్తున్నాయి అని చెప్పట్లేదు ఆయన. ఏం చెప్తుందో తెలుసా? ఆ వాక్యమే మీలో పనిచేస్తుంది. యాక్చువల్గా పౌలు ఎంత క్లీన్గా ఉన్నాడు నిజానికి. మనం కూడా దాన్ని అట్లనే చూడగలగాలి యాక్చువల్గా, అంతే కదా. అక్కడ ఇంకేం మాట రాయబడిందంటే శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ, అది ఎక్కడ ఉందంటే 4-5 వచనాలు మళ్ళీ చదువుతున్నాం. 1వ అధ్యాయం 4-5 వచనాల దగ్గరికి వచ్చాం మనం. అక్కడ ఏం రాయబడింది? సంపూర్ణ నిశ్చయత అంటే అర్థం ఏంటో తెలిసి, ఒకవేళ తెస్సలోనికలోని సంగతులు నమ్మినా నమ్మకపోయినా వీళ్ళు మాత్రం అటు చెప్తారు తెలుసా, దిస్ ఈజ్ రియల్ కాన్ఫిడెన్స్. అసలు ఒక మాటలు దేనికోసం దేవుడు మిమ్మల్ని పిలిచాడో అది ఎవరు ఎట్లా ఉన్నా సరే మేము మాత్రం అట్లానే ఉన్నాం. ఒక మాటలు అంటే ఏంటో తెలిసే, అది ఎన్నో వందల సార్లు నిర్ధారించబడి ప్రూవ్ చేయబడింది. ఈ వస్తువు పైకేస్తే ఏమవుద్ది? అక్కడే ఉండిపోద్దా? సరే, కింద పడిపోద్ది. 10 సార్లు వేసాం, 10 సార్లు కింద పడిద్దా? 100వ సారి ఏమైనా ఆగిపోయే అవకాశం ఉందంటారా?
మనకు తెలుసు నిర్ధారించబడిన సత్యం. ఎన్నిసార్లు వేసినా ఏమవుతుంది? కింద పడుద్ది. అలాగే అపోస్తులు ఎన్నిసార్లు అయినా సరే దాన్ని తూకం వేసినప్పుడు అది అట్టనే ఉంది. ఏంటో తెలుసా? మనం ఏర్పరచబడింది దేనికోసం అంటే ఆయన కుమారుని సారూప్యంలో సంఘంగా ఉండి శత్రువుని ఎదిరించడం కోసం. ఇది దేవుడి యొక్క ప్రణాళిక. మీరు ఏర్పరచబడిన సంగతి, ఏర్పరచబడడానికి కోసమే ఇవన్నీ చెప్పబడుతున్నాయి. ఏర్పరచబడ్డారు మీరు. ఆ ఏర్పరచబడడం కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో చెప్తున్నాడు. యాక్చువల్గా మీరు ఏర్పరచబడిన సంగతి మీకు అర్థం అవ్వడానికి మేము ఎట్ట మీ దగ్గరకు వచ్చామో అనే సంగతి చెప్తున్నాడు. ఆయన ఎట్ట వచ్చాడనే పదం పక్కన పెడితే వీళ్ళు ఎట్ట నమ్మారు అనేది కూడా మనం చదివాం. యాక్చువల్గా మన లైఫ్లో వీటిని అర్థం చేసుకోగలగాలి. ఎంత దూరం మనం సీనియారిటీలో పెరిగినప్పటికీ కూడా ఈ ఒక్క చిన్న దాన్ని ఏమంటామంటే ఆ స్పైక్ అనేది, లేదంటే ఒక మాటలో ఆ చిన్న దేవుడికి ప్రణాళిక అనే ఆ చక్కటి విషయం మనం తట్టి లేపుతూ ఉంటుంది. మన లైఫ్లో దేనికోసం పరిగెడుతున్నాం తెలుసా? దేవుడికి ప్రణాళిక కోసం. ఆ ప్రణాళిక ఏర్పరచబడడం దేనికోసం తెలుసా? ఆయన కుమారుడి యొక్క సారూప్యంలోకి సంఘంగా మనం అందరం కలిసి ఉండడానికి. ఎంత చక్కటి మాట ఇది. తెస్సలోనిక అంతేకాదు, అక్కడ చెప్పబడింది ఏంటంటే చూడండి, 2వ అధ్యాయం చివరిలో కూడా పదం ఉంటుంది. 2వ అధ్యాయం చివరి వచ్చిన 19 వచ్చిన మనం చదివాము అది ఆల్రెడీ. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏలయనగా ఓ 10 సంవత్సరాల తర్వాత పెద్ద బిల్డింగ్ కట్టుకుంటారు. అప్పుడు నా ఫోటో ఆ మూల ఒకటి ఈ మూల ఒకటి పెడతారు. అప్పుడు మా అతిశయం మీరే కదా, అప్పుడు పౌలు చేతిపడి కదా వాక్యం అని చెప్పుకుంటారనే. పలానా భక్త సింగ్ గారు సావాసం అని చెప్పి పెట్టారనుకోండి, అప్పుడు ఎవరికి మహిమ వచ్చింది అని జనరల్గా మనం అయితే అనుకుందాం. యాక్చువల్గా మన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయితే మనం అటనే ఫీల్ అవుతాం కదా. జనరల్గా చెప్పండి, పెరిగి పెద్దవాళ్ళు ప్రయోజకులు అయితే ఏమంటారు? వెనకాల నుంచి ఇట్లా అనుకుంటా లేదు. అది తప్పు కాదా? తప్ప ఇదంతా పక్కన పెట్టి, అది కాదు విషయం. ఇక్కడ విషయం అంతా ఏంటో తెలిసే, అది తప్పు కాదు. ఖచ్చితంగా దేవుడు తన ప్రజలకు అది ఇస్తాడు. పౌలు తను తగ్గించుకున్నాడు, కానీ పౌలుని దేవుడికి మహిమపరచలేదా? తన దాసుడైన పౌలు పేరు ఎన్నిసార్లు చెప్పుకుంటాం తెలుసా మనం? నేను అది సంతోషపడ్డా యాక్చువల్గా. అలాగే వాచ్మెన్ గారి గురించి, బక్సింగ్ గారి గురించి దేవుడు ఎన్నిసార్లు ఆనర్ చేశాడు తన దాసుల్ని. యాక్చువల్గా అట్లనే ఆనర్ చేస్తాడు ఖచ్చితంగా, ఎటువంటి సందేహం. కానీ ఇక్కడ విషయం అది కాదు. పౌలు ఎట్ట చెప్పలేదు? మీరు అది 10 సంవత్సరాల తర్వాత పెద్ద బిల్డింగ్ కట్టుకుంటారు, అది మా అతిశయం అన్నాడా? దేవుడి యొక్క రాకడ సమయంలో మీరు ఇలాంటి చక్కటి, ఎట్లా అంటే మీకోసం ఏదైతే ఏర్పాటు చేయబడిందని మేము చెప్పామో దాన్ని మీరు నమ్మి దానికోసం మీరు ప్రాక్టీస్ చేశారు చూసారా, అది మాకు అతిశయం అవుతుంది. ఎందుకో తెలుసా? ఉన్నదున్నట్టుగా మీరు నమ్మారు, ఉన్నదున్నట్టుగా మీరు దానికోసం ప్రయాణం చేశారు, ప్రవర్తించారు. సమస్య చాలా గొప్పది. ఏంటో తెలుసా? ఎంత వాక్యం చెప్పినా మనకి ఇష్టం వచ్చిన మాత్రమే తీసుకుని మిగతా ఆయన తోసేయడం మానవులకి సర్వసాధారణం. ఎంత తెలివితేటలో తెలిసే, 100 మాటలు చెప్పండి, వీళ్ళకి ఇష్టం వచ్చిన 2 మాటలే తీసుకుంటారు. 98 మాటలు ఏం చెప్తారు తెలిసే? తీసి పక్కన పడేస్తారు ఉద్దేశపూర్వకంగా. అంత టాలెంట్ ఉంటుంది వాళ్ళకి. బట్ తెస్సలోనికలో సంఘాలు వాళ్ళు కాదు. వీళ్ళు ఎవరో తెలిసే? 100 మాటలు జాగ్రత్తగా విన్నారు. ఎలాంటి మనుషులు అసలు వాళ్ళు, వాస్తవానికి నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. కానీ ఇక్కడ అపోస్తులు చూడండి, దేవుడి రాకడ గురించి అంత సన్నిహితంగా ఏ పత్రికలో కూడా అంత బాగా రాయాలి, అంత క్లీన్గా. మీరు చదివితే తెస్సలోనిక ఫస్ట్ బుక్ మొత్తంలో ప్రతి చాప్టర్లో కూడా ఆయన రాకడ గురించి ఏదో ఒక వచనం ఉంటానే ఉంటుంది. యాక్చువల్గా దాన్ని గురిగా పెట్టి మాట్లాడుతూ ఉంటాడు ఆయన. విషయం ఏంటంటే వాళ్ళకి దేనికోసం రెడీ అయిపోతున్నారు? రాకడ కోసం రెడీ అయిపోతున్నారు. ఇంక కన్ఫర్మ్ వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారంటే వాళ్ళు అంత చక్కగా ఉన్నారు. సహోదరు ప్రేమలో వాళ్ళు అంత ప్యూర్గా ఉన్నందున వాళ్ళకి అపోస్తలుడు పౌలు ఇంక చెప్పడానికి ఏమీ లేదు. ఇంకా మాట ఏం చెప్పాడు తెలుసా? నేను భయంతో వణుకుతో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీళ్ళు తప్పులేంటో కనిపెట్టాలని చెప్పి దేవుడు నేను కోరుకుంటున్నా. ఎందుకో తెలుసా? ఇంకా ఏదో మీకు సహాయం చేయడానికి వీలుగా, మీ తప్పులేంటో కనిపెట్టడానికి వీలుగా దేవుడు నాకు సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తున్నా అని చెప్పాడు ఆయన. కొరింథీయుల తట్టు అంటాడా? చూడగా అని చెప్తాడు. గలతీయుల తట్టు చెప్తాడా? చూడగా అని చెప్తాడు. ఈవెన్ ఎఫ్ఎస్సి పత్రికలు కూడా చెప్తాడు, చూడగా మీరు అబద్ధాలు ఆడబాకండి అన్నాడు ఆయన. ఎవరిని? సంఘ దర్శనం గురించి చెప్పే వాళ్ళకి ఆయన ఏం చెప్పాడు తెలిసే? అబద్ధాలు ఆడబాకండి. ఎందుకంటే ఏం చేస్తారు అక్కడ వాళ్ళందరూ? అబద్ధాలు చెప్తున్నారు. ఎంత దారుణం కదా! చర్చ్లో మనకు కూడా చాలా సర్వసాధారణం అయిపోతుంది అంతే వాస్తవానికి. మీరు గమనించండి, ఈ విషయాల గురించి మనం సీరియస్గా ఉండాలి. ఎలా అంటే దైవికమైన ఏర్పాటు అనే విషయం మనకు అర్థమైందంటే అసలు మనం దేన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం, ఇదంతా ఒకటే. మన గోల్ ఏంటనే దాన్ని సరిగ్గా చూడనందున వచ్చిన కష్టాలు ఇవన్నీ వాస్తవానికి. మీకు తెలుసో లేదో, ప్రతిసారి శత్రువు మన దగ్గరకు వచ్చి ఏం గుర్తు చేస్తాడో తెలుసా? మీరు ఒక పాపి అని గుర్తు చేస్తాడు. ఎప్పుడు వాడు వచ్చి ఏం చెప్తాడు తెలుసా? మీరు ఒక పాపి. ఎంతకంటే బాగా చెప్తే మీరు ఒక మనిషి, గుర్తుపెట్టుకోండి అని చెప్తాడు.
కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మీరు పరలోకపు పౌరుడు, పరలోకపు జీవం మీలో ఉంది, పరలోకంలా బతకగలరు మీరు అని చెప్తాడు. కానీ శత్రువు వచ్చి ఏం చెప్తాడు తెలుసా? మీరు ఒక పాపి, మీరు ఒక మనిషి అని జ్ఞాపకం చేస్తాడు. మన ఈజీ గుర్తు, అవును నేను మనిషిని. ఎవరైనా ఎంతకాలం తట్టుకుంటారు కదా, నేను మనిషిని కదా, నేను కూడా చాలాసార్లు నాకు నేను దేవదూతలు కాదు కదా అని నేను మాట్లాడాను. యాక్చువల్గా విషయం అంతా ఒకటి. ఒక్కసారి మనకి ఈ విషయం అర్థమైతే కనుక ఎన్నో విషయాలు, అంటే ఇదంతా సమస్య అంతా ఒకటే, గోల్, మనకున్న అండర్స్టాండింగ్ ఈ గోల్ మీద ఆధారపడింది. నువ్వు దానికోసం అని నిర్ణయించావా, అక్కడి నుంచి వచ్చేవన్నీ నీకు వస్తాయి. దానికోసం కాకుండా దేనికోసం పెట్టుకున్నావా, ఇక్కడి నుంచి వచ్చే వస్తాయి మనకి. దేనికోసం పెట్టుకుంటాం మనం? నన్ను అడగనివ్వండి, అంటే నేను ఈ మాట చెప్తున్నా, దయచేసి తప్పుకో అనుకో, బాగా ఊరికి తప్పుకో. నాకు నెలవైన వాళ్ళ జీవితాలు, వాళ్ళ సంతోషాలు ఇవన్నీ చక్కగా కోరుకుంటా. ప్రభువా వాళ్ళని సహాయం చేయి, వాళ్ళకి సంతోషం ఉండేలా చేయని చెప్పినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు నాకు ఎంతో పెద్ద ప్రార్థన చేయడానికి కారణాలు ఉన్నాయి యాక్చువల్గా. ఎందుకంటే నాకు ఇష్టమైన వాళ్ళ జీవితాలన్నీ శుభ్రంగా ఉండాలి, చక్కగా ఉండాలని చెప్పి నేను ప్రార్థన విజ్ఞాపనలు రాత్రంతా చేస్తాను యాక్చువల్గా. తర్వాత వాళ్ళు శుభ్రంగానే ఉంటారు, అంటే నువ్వు అనుకున్నట్టు సౌకర్యంగా బతుకుతారు, చక్కగా మంచి పొజిషన్లో ఉంటారు, వాళ్ళ వ్యక్తిత్వాలు చేంజ్ చేయబడతాయా, వాళ్ళు ఏర్పరచబడ్డారు అనే సంగతి వాళ్ళకి అర్థమవుద్దా? స్టిల్ వాళ్ళు ఎక్కడ మిగులుతారు తెలుసా? ఇక్కడే మిగులుతారు. భౌతికమైన అవసరాల కంటే కూడా అత్యవసరమైన విషయం ఏంటో తెలుసా? ఆత్మ సంబంధంగా వాళ్ళు ఏర్పాటు చేయబడాలి, అది అవసరం, ఎంతో అవసరం. ఇది అర్థం అవ్వాలి, లేకపోతే ఏమనాలి తెలుసా? ఒకవేళ అబ్బాయి 100 సంవత్సరాలు బతికి ఇది అర్థం చేసుకోకపోతే ఏం ప్రయోజనం? మనం ఏమనాలి తెలుసా? నీకు ఇష్టం లేకపోతే ఇంకా మనం అనొచ్చు, దాని గురించి ఇబ్బంది లేదు. నేను చాలాసార్లు ప్రార్థన చేస్తాను, నీకు నేను పనికిరానని తెలిసిన మనుషులను ఏం చేస్తావు తెలుసు? ప్రభువా నువ్వు నన్ను పూర్తిగా చక్కబెట్టేసి, నాకు చాలా, ఎందుకంటే నేను ఎక్కడుండి అనేకులు పాటు చేస్తాను యాక్చువల్గా. వాస్తవానికి నా స్వయం ఎప్పుడైతే నా వైపు తిరిగిపోయిందో, దయచేసి నువ్వు నన్ను నిర్దాక్షిణ్యంగా నువ్వేం చేయాలంటే వాడు చేసేసాయి. నేనేం బాధపడట్లేదు, నేను ఎన్నోసార్లు చేశాను యాక్చువల్గా. మనకి దేవుడి ప్రణాళిక అర్థమైందంటే అంతకు తక్కువగా ఉన్న దాంట్లో బలహీనంగా ఉంటాం. కానీ ఒక్కసారి కళ్ళు తెలుసుకున్న వెంటనే నేను ఎక్కడున్నా, అసలు నేను ఏం చేస్తాను, అసలు నేను దేని కోరుకుంటున్నా, దేనికోసం నేను ప్రయాసపడుతున్నా, ఇవి వచ్చేస్తాయి. కానీ ఈ పత్రిక అసలు ఎంత సంతోషం అయిపోతుందంటే, సహోదరులారా మీరు ఏర్పాటు చేయబడిన ఆ విషయం మేము మీకు శక్తితో చెప్పాం, పరిశుద్ధాత్మతో చెప్పాం, ఫుల్ కాన్ఫిడెన్స్తో, సంపూర్ణ నిశ్చితతో చెప్పాం, మీరు కూడా అట్లనే తీసుకున్నారు. సో అట్లనే మనం కూడా, ప్రభువా మీరు మా జీవితాల్లో శక్తితో చెప్పారు, అదే సమయంలో పరిశుద్ధాత్మతో మాకు వివరించి చెప్తున్నారు, అలాగే ఎడతెగని కాన్ఫిడెన్స్తో మేము కూడా అట్లనే తీసుకోవడానికి సహాయం చేయండి. అట్లానే మేము కూడా ఇంకొకరికి చెప్పగలిగేలా మాకు సహాయం చేయండి. ఏర్పాటు చేయబడినటువంటి ఈ విషయం కోసం మేము ఎడతెగగా ప్రయాసపడ్డాను. ఇప్పుడు మనం విజ్ఞాపన చేస్తాం, చర్చ్ కోసం చాలా అవసరాలు ఉన్నాయి. మాకు మంచి స్థలం కావాలి, అక్కడ మంచి కన్స్ట్రక్షన్ కావాలి, మళ్ళీ సేవకుడు ఉండటానికి కూడా ఒక చిన్న క్వార్టర్స్ కావాలి, లేదంటే మన సండే స్కూల్ కోసం ఒక చిన్న రూమ్ కావాలి, బ్యాప్టిజం కోసం ఒక ట్యాంక్ కావాలి. ఇవన్నీ మనకు కావాలి యాక్చువల్. ఇవన్నీ దేనికోసం? దీనికోసమే, ఏర్పాటు చేయబడిన దైవికమైన ప్రణాళిక కోసమే, ఇంకా దేనికోసమో కాదు. మిగతా వాళ్ళకంటే మనం బాగున్నామనో, లేకపోతే వాళ్ళ కోసమో, అసలు దేనికోసమో కాదు, దీనికోసమే. సో వీ నీడ్ టు చేంజ్ అవర్ కాన్సెప్ట్స్. మన కాన్సెప్ట్లన్నీ మార్చుకొని ప్రభు వైపు తిరిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మెల్లగా పనులు చేస్తాడు. చేసినా దేవుడికే మహిమ, మనకేమి. ఎందుకంటే మనం ఎట్లా వచ్చాం? పరిశుద్ధాత్మతో వచ్చాం, అంటే పరలోకపు ప్రణాళికతో వచ్చాం. లౌకికమైన ఏ విషయం దాంతో మిక్స్ అవ్వకూడదు. దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మనలో అందరిలో కూడా ఇటువంటి చేంజ్ అనేది రావాలా. ఖచ్చితంగా భౌతికమైన విషయాలు పట్టించుకోవడం దేవుడు ఖచ్చితంగా పట్టించుకుంటాడు. పౌలు దేవుడి ప్రణాళిక చెప్తా, తింటానికి తిండి లేకుండా ఉన్నాడా? పట్టించుకుంటాడు. కట్టుకోవడానికి బట్టలు లేకుండా ఉన్నాడా? ఉండడానికి ఇల్లు లేకుండా ఉన్నాడా? పట్టించుకుంటాడు దేవుడు. కానీ ఇవన్నీ సెకండరీలో ఉన్నాయి, ఫస్ట్ ప్లేస్ ఏంటంటే అది. సో మన లైఫ్లో ప్రభుకి ఆ మాట హృదయపూర్వకంగా అప్పచెప్దాం, తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. రేపు పరిచర్య కోసం ప్రార్థన చేయండి.